ఒక ముఖ్య గమనిక, తోటకూరపాలెం ఏపీ కొత్త క్యాపిటల్ అని అనౌన్స్ అయ్యింది. అక్కడ ఉన్న పొలాలకు ప్రస్తుత ధర కన్నా 20 రెట్లు ఎక్కువ ఇచ్చి ప్రభుత్వం తీసుకుంటుంది. అమ్మదలుచుకున్న వాళ్ళు 15 రోజుల్లో దస్తావేజులు సమర్పించుకోవాలి. ఇలా అని తింగిరి వార్తలు రాసే ఒక ప్రఖ్యాత తెలుగు వెబ్సైట్లో వచ్చింది. ఇది యుఎస్ అంతటా దావానలంలా వ్యాపించగా వచ్చిన హిట్స్తో ఆ వెబ్సైట్ పడుకుంది. ఇంకా లేవలేదు. తోటకూర పాలానికి ఫోన్ లైన్లన్నీ బిజీ. ఇక మన డెట్రాయిట్లో ఉన్న తోటకూర పాలెం వాళ్ళంతా డైరెక్ట్గా రంగంలోకి దూకేద్దామని ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ప్రస్తుతం మన ఎయిర్పోర్ట్లో ఒక గేటు దగ్గర ఉన్నామన్నమాట. ఏం జరుగుతుందో చూద్దామా ఇంకా. మోటివేషన్ కానీ బాబు, విమానాలు పడేసే స్కీమ్ ఏమైనా ఉందా ఏంటి బాబు? కొంచెం శుభం పరమాయా, మా ఊరికి వెళ్తున్నాడయా. ఆయన తదాస్తు దేవతలు ఉంటారంటారు. ఊరికి వెళ్ళడానికి నీకు మోటివేషన్ కావాలా? ఏ ఊరే ఉంది? రాబోయే కాలంలో కాబోయే క్యాపిటల్ అదే మా తోటకూరపాలెం, ది గ్రేట్ స్పిరిట్ సిటీ. గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. చూడటానికి రాణాలాగా ఉన్నావు మధ్యలో వచ్చేసి మా బాహుబలిలో, కానీ ఈ ఊరు వెళ్ళడానికి ఇంత ప్లానింగ్ ఏంటి? ఇదిగో అసలే కబ్జాలు కిడ్నాప్లు ఎన్ని ఎక్కువైనాయా, కొంచెం ధైర్యం కావాలయా. ధైర్యమా? ఇలా అయితే నువ్వు సినిమా హీరో అయినా కూడా నువ్వు వేస్తే పెద్ద దండగా. అన్నయ్య అవతారం చూసి అర్థం కావట్లేదు. పీకి గిరికి అనుకోకు, ఆయన మా ఊళ్ళో పులి. ఎవరు బాబు? మందు కూడా కొట్టుకోవాలన్నా? ఇదిగో ఇందాక చూస్తానండి, ఏంటా క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తాను. మీలో ఎవరు కోటేశ్వరంలో అక్కినే నాగార్జున ఉన్నాయండి. ఆయన ఎవరు, ఆయన నువ్వెవరు అవుతావు? ఎన్ని అవసరం మనకి? నీకు క్లారిటీగా చెప్తున్నాను. వీడు నా జవహర్ సినేమా, నేను వాడు ఇంటెలిజెంట్ మెంటర్. ఏం బాబు జాబ్ లేదా? మార్కెట్ బాగానే ఉందన్నారే, ఒక్క కంపెనీ వాళ్ళు కూడా కాల్ చేయలేదా? ఒక్కడే కర్మ, 3 కంపెనీలు కాల్ చేస్తున్నాయి. నేను అదే ఆలోచిస్తున్నాను. ఎవరు బాబు అంతగా వెంటబడేవాళ్ళు? కంపెనీలు అంటే క్రెడిట్ కార్డ్ కంపెనీ వాడు, సెల్ ఫోన్ కంపెనీ వాడు, ఎలక్ట్రిక్ బిల్ కంపెనీ వాడు వెంటబడి చంపేస్తున్నారు సార్. జాబ్ ఇచ్చే కంపెనీలు కాదన్నమాట. ఎస్, ఏమైనా మా అన్న వాళ్ళ ఊళ్ళో పులి. సినిమాలతో ఎంత కంపారిజన్ ఉంటాడే. అప్పుడెప్పుడో మన ఊళ్ళో శంకర మాస్టర్ చెప్తుంటే విన్నాను రా, డెట్రాయిట్ ఎయిర్పోర్ట్ లో దిగామని. ఎవడు రాలేదా పిక్ చేసుకోవడానికి? పోయావా? నాకు తెలిసింది లేడా నువ్వు డెట్రాయిట్ దిగావని. ఇంత పశువులా ఉన్నాడని డెట్రాయిట్ నువ్వు పట్టుకెళ్ళిపోయింటానే అని వెళ్ళడం మానేసా. బాబా నీ కాబట్టి బొత్తిగా మారలేదురే. అదే ఎలాగా నేను ఎప్పుడు చూడలేదే. హే మిస్టర్ టెంపుల్. మిస్టర్ టెంపుల్ బాబ్ విన్నాము, పాల్ విన్నాము, బాబ్ విన్నాము. ఈ టెంపుల్ ఏంటి? నా పేరు గుడిమెట్ల గల్లరాజు. టెంపుల్ స్టెప్స్ రివర్ కింగ్. ట్రెండీగా టెంపుల్ గా మారాను. నీకేమైనా ప్రాబ్లమా? అయినా మిస్టర్ టెంపుల్ అంటే మందిగా
ఎప్పుడో చిన్నప్పుడు కదా నీ యాక్షన్ చూసింది. బాబాయ్ ఆ? ప్రాణాలని కాపాడే మందు పిల్లలకి ఎక్స్పైర్ ఉంటుంది కానీ టాలెంట్ ఉండదు బాబు. వన్స్ అన్ యాక్టర్ ఆల్వేస్ అన్ యాక్టర్. ఏదో సామెత చెప్పినట్టు మీ పొలాల రేట్లోగానే మీ అంబిషన్స్ కూడా ఎక్కడో ఉన్నాయి. అదేంటి సార్ ఉన్నట్టుండి అంత మాట అనేసారు. ఏమైనా డౌటా సార్? అన్నయ్య ఏంట్రా? సీఎం గారు కూడా ఇప్పుడే క్యాపిటల్ కన్ఫర్మ్ చేశారట అక్కడ వెబ్సైట్ చేశారు. వెరీ గుడ్ వెరీ గుడ్. 1 minute కొంచెం పాయింట్ ఉంటే మా స్వీట్ హార్ట్కి ఫోన్ చేసి ఓకే కన్ఫర్మ్ అయింది కదా. హలో హాయ్ హనీ, ఎక్కడున్నావు? ఓ రామ్ ప్లేసెస్ లో ఉన్నావా? సో నైస్. డైమండ్ నెక్లెస్ దొరికిందా? 2 తీసుకో, ఒకటి కాకపోతే 2 తీసుకో. అంటే 3దా? తీసుకో, పర్లేదు తీసేసుకో. ఇది మన కన్ఫర్మ్ అయింది. వచ్చేటప్పుడు దారిలో BMW షోరూమ్ ఉంది కదా, అడ్వాన్స్ కట్టి నీకు నచ్చిన మోడలే ఆ కలరే తీసేసుకో. డోంట్ వరీ. ఓకే బాయ్ స్వీట్ హార్ట్, బాయ్. అన్నయ్య ఏంట్రా? మీ ఆఫీస్ నుంచి ఈమెయిల్ సర్వర్ డౌన్ అంట. ఈ మేనేజర్ జస్ట్ అరే ఇంత సంతోషమైన టైంలో మధ్యలో ఈ జఫ్ మేనేజర్ గాడు అవ్వడు. అరే కావాలంటే ఆ సర్వర్ తీసుకెళ్ళి ఆ టెట్రాయిడ్ ఇవ్వాలి ఎవడెవరు అని జాబ్ కావాలంటే మన ఊరు రమ్మను. స్పిన్నర్ సిటీ డబుల్ సాలరీ ఇద్దాం. ఎగ్జాక్ట్ గా అలా కొట్టేమంటావు అన్నయ్య? ల్యాప్టాప్ నాది, ఈమెయిల్ నాది, కొట్టే. సరే కొట్టేసా అన్నయ్య. నువ్వు ఏమైనా నిప్పులాడు అన్నయ్య. అరే మీ మేనేజర్ కూడా అదే అంటున్నాడు, నిప్పు అంటున్నాడు. వీడికి ఎలా తెలుస్తుందో? ఫైర్ ఫైర్ అయినా ఇప్పుడు అది చిన్న చిన్న విషయాలు అవసరం నీకు. Hey, excuse me. Anybody here from Todpur Palam? Are you from Todpur Palam? No. Gondwal Palam. Are you from Todpur Palam? No, Gondwal Palam. కిడ్నాపర్లో ఏంటి? కాదు. I'm a businessman. Deal maker. Mostly real estate. Currently focusing on Todpur Palam. బాబు నువ్వు నిజంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయితే ఇక్కడ ఎందుకున్నావు? ఊళ్ళో కదా ఉండాల్సింది. తమ్ముడు నీకంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే టైం నాకు లేదు. అక్కడ చాలా మంది క్లయింట్స్ వెయిటింగ్. ఓకే కాస్త పక్కన తెలుసుకో. టైం బ్యాడ్ అయిపోయింది. హే తమ్ముడు ఒకసారి రామాయణ ఒకసారి ఫోన్ ఇస్తావా? ఫోన్ సరే తీసుకోండి. హలో మెహర్ గారు, నేనండి రియల్ ఎస్టేట్ రాంబాబుని. బాగున్నారా? ఓ అదేనండి, ఆ తోటకూర పాలెం ల్యాండ్ గురించి మాట్లాడదామని కాల్ చేశాను మీకు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేది 20 రెట్లేనండి. మా క్లయింట్ 30 రెట్లు ఇస్తాడు. మీకు డాలర్లు కావాలన్నా, రూపీలు కావాలన్నా, పౌండ్లు కావాలన్నా ఏదైనా స్పాట్ పేమెంట్. కాకపోతే డాక్యుమెంట్లు అన్ని పక్కాగా ఉండాలి మరి. ఓకేనండి మరి ఉంటాను మరి. ఓకే మరి బాయ్. థ్యాంక్ యూ. తమ్ముడు ఏమనుకోతే ఇంకో కాలమ్మా. మళ్ళీ ఫోన్. యూ వాంట్ టు మేక్ సెకండ్ కాల్? యా సరే కానీ థ్యాంక్ యూ. హలో గుప్తా గారు, నేనండి రియల్ ఎస్టేట్ రాంబాబుని. ఓ పేమెంట్ అందిందా మీకు? ఏంటి 1,00,000 ఎక్కువ వచ్చిందా? పర్వాలేదు సార్, ఉంచుకోండి. క్లయింట్ చాలా బిజీగా ఉంటారు, ఇలాంటి చిన్న చిన్నవి పట్టించుకోరు.
క్లయింట్కి చాలా ల్యాండ్ కావాలండి. మీకు ఎవరికి తెలుసుకోవాలంటే చెప్పండి, డీల్ చేద్దాం. ఇక్కడ మనం డెట్రాయిట్లో చాలా మంది డీల్ చేసాం. ఓకే మరి, ఉంటాను మరి, బాయ్. రాంబాబు గారు కొంచెం విషయం ఏంటో చెప్తారా? మంది కూడా తోడుకొరపాలండి, 10 ఎకరాల పైన ఉంది. సార్ సేమ్ టు సేమ్ నాకు 4 ఎకరాలు. చెప్పాను కదమ్మా, చాలా బిజీ. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మా మేనేజర్ మీకు 2-3 రోజులు కాల్ చేస్తాడు. అట్లా కాదు సార్, డాక్యుమెంట్ కూడా రెడీగా ఉన్నాయి, ఇది కూడా నా బ్యాగ్లో ఉన్నాయి. చెప్పండి, విషయం ఏంటో చెప్పండి. ఏదో ఒకటి ఏంటి సార్? అరే ఆగండి. ఏంటి బాబు? వన్ ఎట్ ఎ టైం. ఆ డీల్ చేస్తున్నా కదా, డీల్ చేయను. ఓకే బాబు, బ్యాంక్ అకౌంట్ ఉందా? ఉందండి. నీకు డాలర్లు కావాలా, రూపీలు కావాలా, పౌండ్లు కావాలా? డాలర్లు అయితే కొంచెం సేఫ్టీగా ఉంటుంది అన్నారండి, సో డాలర్లు తీసుకుంటాం. గుడ్ 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 గుడ్. మా క్లయింట్ మీకు 30 రెట్ల కంటే ఎక్కువ ఇవ్వరు, ఓకేనా? 30 అంటే 1 సంవత్సరం అయితే 40 అవుతాయి అన్నారుగా. సర్లే, అడ్జస్ట్ అవుతా. డాక్యుమెంట్లు అన్ని పక్కాగా ఉన్నాయి కదా? పక్కాగా ఉన్నాయండి. వెరీ గుడ్ వెరీ గుడ్. కాకపోతే మళ్ళీ ఏంటి సార్, విషయం చెప్పండి. క్లయింట్ 5 బ్లూ లెవెల్ బాటిల్ అడిగాడు. మన దగ్గర అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు ఉంది, వీళ్ళేమో తీసుకోమంటున్నారు. సార్ మీరేం వారి గారండి, క్రెడిట్ కార్డు తీసుకోండి, ఉంచేసుకోండి, వాడండి, పని అయిపోవాలా. గుడ్ గుడ్. కానీ మళ్ళీ ఏంటి సార్? క్లయింట్కి ఏదన్నా ఒక గోల్డ్ బ్రాస్లెట్ ఏదైనా కొంటే బాగుంటుంది కదా. సార్ ఆ క్రెడిట్ కార్డు వాడండి. ఉంచండి సార్. వాడండి, వాడండి. ఏంటి బాబు నువ్వు? నేను డీల్ చేస్తున్నాను కదా, ఆయన డీల్ చేస్తున్నారు కదా. ఆగు, ఇదిగోండి, కావాలంటే ఇంకో క్రెడిట్ కార్డు ఉంచుకోండి, వాడేయండి, మీకు ఎందుకు పని అయిపోవాలి మనకి. నువ్వు ఉంటానా, నేను ఒకసారి మాట్లాడతాను. అరే జాగ్రత్త, డీల్ అది. ఒరే, తోటకూర పాలన అని చెప్పి 5 బ్లూ లేబుల్ పాటిసి టెండర్ పెట్టాం. పోనీ కదా అని ఊరుకున్నాను. చాలే కదా, గోల్డ్ బ్రేస్లెట్ కావాలంటే నీకు వాట్ ఆర్ యు టాకింగ్? నేను క్లయింట్కి కాల్ చేసేసి ఆ చేసి డీల్ క్యాన్సిల్ చేస్తా. ఛా, నిజంగానా? యా, ఓహో, నీకు ఒక పచ్చి నిజం చెప్పనా? చెప్పు, ఏంటి అప్పచ్చి నిజం? ఐ లైక్ ఆనెస్టీ. నాకు అబద్ధాలు ఆడే వాళ్ళంటే చాలా చిరాకు. చెప్పు, ఏంటి అప్పచ్చి నిజం? ఆ ఫోన్ ఒకసారి వెళ్ళి. ఇదిగో, ఈ ఫోన్కి సర్వీస్ లేదు. ఫోన్ చేస్తే కుట్టుకుంటుందా? మరి అదే కనెక్ట్ అయితే టింగ్ టింగ్ అనాలి కదా, అంతే. సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్? సర్వీస్ లేని ఫోన్తో ఏం యాక్షన్ చేసేవరా? ఇక్కడ నేను మేనేజ్ చేస్తున్నా కదా, ఈ పని ఉంచుకొని ఆ క్రెడిట్ కార్డ్ ఇచ్చి జంప్ అయిపో. ఇందులో నీ క్రెడిట్ కార్డు నేను క్లయింట్ క్యాచ్ చేయాలి. అదే సార్, డీల్ అది, మనకి క్రెడిట్ కార్డు ఇస్తారండి. అంత తమ్ముడుగా సర్దారుగా? అవునా? గ్యారెంటీ కావాలి సార్. గ్యారెంటీ కదా, ఓకే. See you, bye. బాయ్ సార్. అరే రా, అరే రా. అరే ఎంతైనా తమ్ముడు అనిపించారా? పని అయిపోయింది, క్రెడిట్ కార్డు కూడా వచ్చేసింది. ఏదో నీ ప్రేమలే అన్నయ్య. అన్నయ్య, గుడ్ న్యూస్. ఏంట్రా అది? నాకు జాబ్ వచ్చింది. ఇప్పుడే ఈమెయిల్ వచ్చింది. ఎక్కడ్రా? నీ పాత కంపెనీలో సిస్ అడ్మిన్ గా. ఓ, మన జాబే. ఇదిగో, డోంట్ వరీ, నేను హెల్ప్ చేస్తా. ఐఎమ్ యువర్ బెటర్. గుర్తుంది కదా? అన్నయ్య, మళ్ళీ ఏంట్రా? ఒక ప్రాబ్లం. ఏంటది? 30 మైళ్ళు దూరం ఉంది, కారు లేదు. ఓ, అన్నయ్య, నాకు ఈ జాబ్ ప్రాప్తం లేదనుకుంటాను. ఆగు, మర్చిపోయా. ఇదిగో, నాకు ఈ కారు అవసరం చెప్పు. ముందు అక్కడ BMW ఉంటుంది కదా, నిన్న డీల్ చేయలేదు, నువ్వే చూసుకో. ఓకే, వాడేసుకో. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య, మళ్ళీ ఏంట్రా? ఇన్సూరెన్స్ లేదు, కార్ తీసేది ఇచ్చావు కానీ కారు ఇవ్వలేదు కదా. ఇదిగో, ఇప్పుడు మనకి టైం లేదు, డాక్యుమెంటేషన్ అంతా ఇప్పుడు కావాలంటే కుదరదు ఇప్పుడు. ఓకే, డోంట్ వరీ అన్నయ్య, నేను కాగితాలన్నీ సిద్ధంగా ఉంచేశాను. ఇక్కడ జస్ట్ చిన్న సంతకం పెట్టి టైం ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నువ్వు ఎంతైనా ఫాస్ట్ రా. ఏదో నీ ప్రేమనే అన్నయ్య. గుడ్ లక్. ఓకే, అన్నయ్య, మళ్ళీ ఏంట్రా? ఆఫీస్కి వెళ్ళాలి, బట్టలు కొనుక్కోవాలి. ఇదిగో, ఇవేందో. చాలా థ్యాంక్స్ అన్నయ్య.
సార్ మా తమ్ముడికి అంటే ఎంత అవమానం. బాబు నీకు నక్కకి మేకకి తేడా తెలుసా? మళ్ళీ క్వశ్చన్. ఇగో నక్క నక్కే, మేక మేకే. నీ చెప్పు సార్, నువ్వు చెప్పు. ఒకటి క్రూర జంతువు, ఒకటి కూర జంతువు. ఏంటి? ఒకటి క్రూర జంతువు, ఒకటి కూర జంతువా? అంటే నాది నక్క తెలివి, నేను వాడేసుకుంటున్నానా? సో నీకు అలా అర్థమైందనమాట. Announcement. Good evening, everybody. Lufthansa flight from Detroit to Hyderabad is cancelled. Please check with airlines to reschedule to next flight. Thank you. ఓ మై గాడ్, ఫ్లైట్ క్యాన్సిల్ అయిందంట. ఇప్పుడు ఎట్లా? వీళ్ళు ఏంటి బావా నీ 3 సిట్టింగ్ రాజమౌళితో ప్లాన్ చేశాను. నాకు ఏం కావాలి? పని ఏం కావాలి? అరే నువ్వు నీ సినిమా తగలే, ఇక్కడ కోట్లు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, పని అయిపోవాలి. ఎట్లా? గుళ్ళు బావా. నువ్వు ఆగరా. బాబు అసలు ఈ విషయంలో ఎంత నిజం ఉందో ఒక్కసారన్నా కాల్ చేశారా? ఎవరినైనా అడిగారా? వెరిఫై చేసుకున్నారా? మీ మొహం చూస్తే అసలు చేసుకున్నట్లేదు. హీరో నువ్వన్నా కాల్ చేయమ్మా. విషయం సార్ చేయాలి కాలేదు సార్. సరే మన తమ్ముడు సార్. తమ్ముడు జాబ్లెస్ నేబర్ అండ్ బ్రదర్. నీ జాబ్ కొట్టేశాడు, నీ కార్ కొట్టేశాడు, నీ జేబులో డబ్బులు క్లెయిమ్ చేశాడు. అయినా నీకు తేడా తెలియలేదు. ఇంకా నక్క ఎవరో మేక ఎవరో. నీ కర్మ నీవు బాగుపడరు. మళ్ళీ ఏంట్రా? మన జిల్లాలోనే లేదంట. ఓ మై గాడ్, మైండ్ దొబ్బింది. మంచి డైలాగ్ కూడా గుర్తు రావట్లేదు. ఫోన్ డైమండ్ నెక్లెస్. హలో, ఎక్కడున్నావు? తీసేసుకున్నావా? రిటర్న్ పాలసీ కనుక్కున్నావా? ఏంటి టూత్ బ్రష్ కూడా రిటర్న్ పాలసీ కనుక్కుంటావు? అంత పెద్ద డైమండ్ నెక్లెస్ కనుక్కోకుండా ఏంటి? ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, ఇంటికే వస్తున్నారు. ఏంటి తోటకూర? మళ్ళీ ఇప్పుడు తోటకూరనా? సరే బాయ్. ఇప్పుడు ఇగో ఈ హనీలు స్వీట్ హార్ట్లు ఇప్పుడు అవసరం చెప్పు. మనకి 40 ఏళ్ళు దాటి పిల్లలు టీనేజ్కి వచ్చారు. బాయ్. నీకు